వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. పేదల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. కొడంగల్ ను బంగారు తునకలా తీర్చిదిద్దుతానంటూ స్పష్టం చేశారు. అందరి సహకారంతో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నామంటూ పేర్కొన్నారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కొడంగల్ దౌలతాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి, కోస్గి వేణుగోపాల స్వామివారి దివ్య దేవస్థాన పనులకు, దుద్యాల మండలం హకీంపేటలో నిర్మించనున్న 430 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో సర్ పేరుతో ఓట్లను తొలగించనివ్వం, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు ప్రజలు తిప్పికొట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. సర్ పేరుతో ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన తెలంగాణలో జరగనివ్వబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలపాలంటూ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమ ధ్యేయంగా తమ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందంటూ తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరనున్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు ప్రాజెక్టులపై వినతి పత్రం ఇవ్వనున్నారు. ప్రధానంగా మెట్రో 2వ దశకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలిసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరం చుట్టూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు సుమారు 350 కిలోమీటర్ల పొడవుతో నిర్మించున్న ప్రాంతీయ రింగ్ రోడ్, ప్రాంతీయ పరిశ్రమల అవసరాలు, ఎగుమతుల వృద్ధికి అనుగుణంగా రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు బందర్ పోర్ట్ నుంచి ఇటు హైదరాబాద్ సమీపంలోని ప్రతిపాదిత మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, రీజనల్ రింగ్ రైల్ తదితర ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కేటాయింపు పైన ప్రధానమంత్రి గారితో చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అదానీ పేర్లను మోదానిగా మార్చిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లను తొలగించే వ్యవస్థను బీజేపీ ఏర్పాటు చేసుకుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలతో పాటు ఇటీవల బెంగాల్, అస్సాంలలో కూడా ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందంటూ విమర్శించారు. లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి కొత్త పేర్లను చేరుస్తున్నారంటూ మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ బ్యూరోక్రసీని గుప్పెట్లో పెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బీజేపీకి గట్టి బుద్ధి చెప్తారంటూ వారు హెచ్చరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ఏడాది ఆగస్టులో ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి ఫస్ట్ ఫేజ్ ను పూర్తి చేయాలన్నది ప్రజాప్రభుత్వ లక్ష్యం. ప్రజల ఆస్తులకు తక్కువ నష్టం, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టును పారదర్శకంగా, అత్యంత మానవీయ కోణంలో చేపడతామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. సుమారు 7,055 కోట్లతో చేపట్టే మొదటి దశ పనులకు ఏడీబీ నుంచి నిధులు సమకూర్చుకునే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కమిటీ వెల్లడించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన శుక్రవారం ప్రజాభవన్లో జరిగిన ఈ కీలక సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 2030 నాటికి ఏరోస్పేస్ డిఫెన్స్ రాజధానిగా మన తెలంగాణ నిలవనుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రక్షణ రంగానికి హైదరాబాద్ ఒక గుండెకాయ వంటిదని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం 2030 నాటికి ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0 ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో వారు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.